ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో క్యాన్సర్ ఒకటి. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్లు వంటివి ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్లోని MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో నెలకు సగటున 1000 కొత్త క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గత 4 ఏళ్లలో ఇక్కడ 49,166 కేసులు నమోదయ్యాయి. చాలా మందిలో క్యాన్సర్ లక్షణాలు ముందుగా కనిపించక చివరి దశలోనే గుర్తిస్తున్నారు. ఈ దశలో చికిత్సలు ఫలితం ఇవ్వడం కష్టం. ఆరోగ్యశ్రీ కేసుల్లోనూ క్యాన్సర్ చికిత్సలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ముందస్తు గుర్తింపుతో రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని సర్కార్ భావిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 41% ఓరల్, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఉన్నాయి. ఈ 3 రకాల క్యాన్సర్లపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రభుత్వం 10 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, కరీంనగర్లో 50 కోట్ల రూపాయలతో కేంద్రాలు నెలకొల్పుతారు. రెండో దశలో మరో 5 కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఈ కేంద్రాల్లో మెడికల్, సర్జికల్, రేడియోథెరపీ సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ చికిత్స కేంద్రాలు, కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలు అందిస్తారు. జిల్లాకు ఒక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం ప్రవేశపెడతారు. ఇందులో ఆంకాలజిస్టులు, పారామెడికల్ సిబ్బంది ఉంటారు. మొబైల్ వాహనాలు గ్రామాలను సందర్శించి 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తాయి. కంటి వెలుగు తరహాలో తేదీలను ముందుగా ప్రకటిస్తారు. క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే జిల్లా కేంద్రాలకు, అవసరమైతే ప్రాంతీయ కేంద్రాలకు లేదా హైదరాబాద్లోని MNJ ఆసుపత్రికి రోగులను సిఫారసు చేస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత స్క్రీనింగ్ అందిస్తారు. మహిళలకు ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారు. 4,150 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ నిధులతో మొబైల్ వాహనాలు, పరికరాలు కొనుగోలు చేస్తారు. ఈ చర్యలతో క్యాన్సర్ స్క్రీనింగ్, చికిత్సలు జిల్లాలకు విస్తరించి గ్రామీణ ప్రాంతాలకు చేరువవుతాయి. ఒక్కో మొబైల్ వాహనం రోజుకు 200 మందికి పరీక్షలు చేయగలదు. ఈ వాహనంలో 12 మంది సిబ్బందితో పాటుగా 4 ఆంకాలజిస్టులు సేవలు అందిస్తారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.